మేడ్చల్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ మను చౌదరి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబుతో కలిసి బీఆర్ఎస్ ఎల్పీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరయ్యారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేపీ వివేకానంద్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సీలింగ్, రూఫ్ లీకేజీల కారణంగా నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, వెంటనే మరమ్మతులు చేపట్టి నివాసయోగ్యమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను కోరారు. అలాగే ఆయా కాలనీల్లో నివసిస్తున్న ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రార్థనా మందిరాలకు ప్రత్యేక స్థలాలు కేటాయించాలని సూచించారు. వైకుంఠ ధామాల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. పిల్లల సంక్షేమం కోసం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అదనంగా పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచడం, చెత్తను సకాలంలో తొలగించడం, కాలనీల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరా నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలను ఆదర్శవంతమైన నివాస సముదాయాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. నిజాంపేట, వాజ్పేయి, అదేవిధంగా కైసర్ నగర్, అదేవిధంగా బౌద్ధపల్లి, దాదాపు 13 బోర్డు 13,000 యూనిట్స్ అన్ని కూడా 10,000 ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. కాబట్టి అది రిక్వెస్ట్ ఇమీడియట్గా వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం సార్ బాగా ఆ గ్రేవ్యార్డ్స్ ఈ 3 రీజన్స్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఈ యొక్క హ్యాబిటేషన్ని టెంపుల్కి, చర్చ్కి ఒక మళ్ళీ కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని లేబర్లీ రెగ్యులరైజేషన్ డెవలప్ చేస్తే ఆ 3 కంప్లీట్ అయిపోతే ఇంపార్టెంట్. ఇంకోటి ఉండేదంటే మనకి అప్పుడు సరే కమిటీస్ రిపోర్ట్ చేస్తే చెప్పేసి డైరెక్షన్స్ ఉన్నాయి. కాకుండా లాస్ట్ సిస్టమ్ ఏంటంటే పేదవారికి వాటిని కూడా కొన్ని మిగతా ఇష్యూస్ అన్ని కూడా వాటర్ సంబంధించినవి అంగన్వాడీ, అదేవిధంగా బస్తీ దవాఖానా, అదేవిధంగా రేషన్ షాప్ కొన్నింటి వచ్చినాయి, కొన్నింటి రాలేదు. అవి కొంచెం కలెక్టర్ గారు ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమిటో చూస్తే అది కంప్లీట్ అయిపోతుంది. మెయిన్ అదేవిధంగా ఈ 2 BHKలో మాకు కుదురులో కొన్ని ప్లాట్ఫామ్ పైన టూరింగ్ పైన అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని కొంచెం అక్కడ శానిటేషన్స్ కూడా టీమ్స్ వర్క్స్ 13,000 యూనిట్స్ వచ్చినాయి. 10,000 శానిటేషన్ కూడా కొంచెం బెటర్ అవుతుంది. కార్పొరేషన్కి కానీ స్టాఫ్కి రిక్రూట్ చేసుకోవడం కానీ కొత్త కార్పొరేషన్ అయింది కాబట్టి దానికి కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ ఇష్యూస్ మేజర్ గ్రేవ్యార్డ్స్ కానీ టెంపుల్స్ కానీ ఇబ్బంది పడుతుంది. మిగతా ఇష్యూస్కి కమిషనర్ గారు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు